జేఏసీ కోదండరామ నాయకత్వంలో, మా రామన్న నాయకత్వంలో ఏది నిర్ణయించినా మిగతా సంఘాలన్నీ కలిసి ఎవరి ఎజెండా వద్దండి, మా అందరి ఎజెండా చివరి ఉద్యమకారుని వరకు న్యాయం జరిగేంత వరకు, వారి ఆత్మగౌరవం నిలబడేంత వరకు కూడా కలిసి ఉంటామని కూడా తెలియజేస్తూ, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా తప్పకుండా కలిసి చర్చించుకొని ముందుకు సాగుదాం. అది 6 నెలల కాల పరిమితి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతే అది ఉద్యమకారులకు అవమానకరంగా భావించాల్సి వస్తుంది. 4 రకాల ఉద్యమకారులను, ఒకటి ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకటి బైండోర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకటి పీపీ పేపర్ క్లిప్స్ ఫోటోస్ ఉన్నటువంటి నిరంతరం పనిచేసిన ఉద్యమకారులు ఉన్నారు, 4వది ఎఫ్ఐఆర్ అయి కూడా ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కూడా. కాబట్టి ఆ కుటుంబాలను గుర్తించే విధంగా మనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కమిటీ వేసిన తర్వాత ఈ కమిటీకి చట్టబద్ధత ఉంటేనే ఈ కమిటీకి విలువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా చట్టబద్ధత కలిగిన కమిటీ వేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా ఏకమై వివిధ సంఘాల రూపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం కొరకు పోరాటం చేస్తా ఉన్నారు. మరి గడిచిన 12 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు కళాకారులకు కొంత గౌరవం వచ్చిందని, ఉద్యోగస్తులకు కొంత గౌరవం వచ్చిందని రకరకాలు ఉన్నాయి. కానీ మెయిన్ గా గ్రామాలలో రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళు, కుల సంఘాలుగా ఏకమైనటువంటి వాళ్ళు, వంట వార్పు చేసి రోడ్ల మీద కూర్చున్నటువంటి ఉద్యమకారులను పట్టించుకోవడం లేదనేటువంటి భావన ఉద్యమకారులలో ఉన్నప్పుడు గడిచిన 12 సంవత్సరాలు పోరాటం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. 6 గ్యారంటీలలో ఒక 250 గజాల భూమి ఇవ్వడం, వారిని గుర్తిస్తామనేటువంటి మాట ఒక పురిగొల్పు, ఒక ఆత్మ గౌరవాన్ని పెంచినట్టుగా ఉద్యమకారులు భావిస్తా ఉన్నారు. దాని కొరకు కమిటీని వేస్తామని ప్రభుత్వం నిర్ణయించడం, అదే విధంగా ఈ నెలలో వేస్తామనేటువంటి మాట గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీ టిపిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్పడం యావత్ తెలంగాణ ఉద్యమకారుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ, అది వెంటనే ఆలస్యం కాకుండా మా కమిటీని వేయాలని కూడా ఈ యొక్క ఐక్య కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా 3-4 అంశాలను కూడా మరి కమిటీకి మా కోదండరామ్ గారు, అదే విధంగా మా రామరెడ్డి సార్, మిగతా సంఘాలన్నీ కలిసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 4 రకాల ఉద్యమకారులను, ఒకటి ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకటి బైండోర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకటి పీపీ పేపర్ క్లిప్స్ ఫోటోస్ ఉన్నటువంటి నిరంతరం పనిచేసిన ఉద్యమకారులు ఉన్నారు, 4వది ఎఫ్ఐఆర్ అయి కూడా ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబాలను గుర్తించే విధంగా మనం ఏర్పాటు చేయాలని మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కమిటీ వేసిన తర్వాత ఈ కమిటీకి చట్టబద్ధత ఉంటేనే ఈ కమిటీకి విలువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా చట్టబద్ధత కలిగిన కమిటీ వేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2వది ఈ కమిటీ కాల పరిమితి కూడా నిర్ణయించాలి. అది 6 నెలల కాల పరిమితి మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతే అది ఉద్యమకారులకు అవమానకరంగా భావించాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా చట్టబద్ధత ఇవ్వాలి. అదేవిధంగా కమిటీకి 6 నెలల కాల పరిమితి నిర్ణయించాలని కూడా మా యొక్క ఐక్య కమిటీ నిర్ణయిస్తా ఉన్నది. అంతేకాదు ఈ కమిటీ జిల్లాలలో ఏ విధంగా ఉద్యమకారులను గుర్తించాలి, ఉద్యమకారులను ఏ విధంగా గౌరవించుకోవాలి, ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి, విధి విధానాలను జిల్లాల వారీగా పర్యటించడం కోసం ఒక ఆఫీసును ఏర్పాటు చేయాలి, తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి, తగిన బడ్జెట్ ను కూడా కేటాయిస్తే మాత్రమే ఈ కమిటీ తగిన సమయంలో ఇస్తుంది. గనుక మరి ఇవి ఇవ్వకుండా కూడా పేరుకు మాత్రం కమిటీ చేస్తే మరొకసారి ఉద్యమకారులకు అవమానం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఉద్యమ సంఘాలన్నీ ఏకమై ఎవరి సంఘాలు వారు ఉద్యమాలు చేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వానికి వచ్చే వరకు అందరి బాట ఒకటే, అందరి గమ్యం ఒకటే. చివరి ఉద్యమకారునికి న్యాయం జరిగేంత వరకు, తెలంగాణ కొరకు అసూలు బాసినటువంటి అమరులైన ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చేంత వరకు కూడా అందరి ఉద్యమకారుల గమ్యం ఒకటే. గనుక ప్రభుత్వం దృష్టిలో మేమందరం ఒకటే. ఏ సంఘం ఉన్నా, ఏ కండువ ఉన్నా మేమందరం కలిసి ఉండి ఐక్యమత్యముతో ఉద్యమకారుల ఆత్మ గౌరవం నిలబడే విధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాల పరిమితిని కూడా దయచేసి 6 నెలలు పెట్టి తగిన బడ్జెట్ మీరు కేటాయిస్తేనే అన్ని జిల్లాలలో తిరిగి, ఏ విధంగా అయితే అన్ని జిల్లాల్లో తిరిగి అందరు ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతో ఆలోచన చేసే విధంగా ఈ కమిటీ ఉంటే తప్పకుండా మేమందరం హర్షిస్తాం, సంతోషిస్తాం అని తెలియజేస్తూ, కొంతమంది ఉద్యమ సంఘాలు కూడా ఓపికతో ఉందాం, సహనంతో ఉందాం, తొందరపడొద్దు. 20 సంవత్సరాలు పోరాటం చేసినాం, 60
సంవత్సరాల ఆకాంక్ష కొరకు పోరాటం చేసిన వాళ్ళం. ఓపిక అవసరం, తొందరపడద్దు. ఇది మనకు సీట్ల పంచాయతో లేదంటే పదవుల పంచాయతో కాదు. మనతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, యువకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, దీనిలో ప్రెస్ మిత్రులు ఉన్నారు. అందరికి కూడా న్యాయం అయ్యేంత వరకు నాయకులుగా మనందరం కలిసి ఉందాం. గ్రామాలలో, జిల్లాలో ఉన్న మండలాలలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మన వైపు చూస్తా ఉన్నారు. ప్రభుత్వానికి, ఉద్యమకారులకు వారధిగా సంఘాలుగా ఉందాం. మన ఆధిపత్యం కొరకు పోరాటం కాదు, ఉద్యమకారులకు న్యాయం చేసేంత వరకు, ప్రభుత్వాలకు ఒప్పించేంత ఈ రెండిటి మధ్య వారధిగా సంఘాలుగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనకు చివరి ఉద్యమకారులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరం కూడా వ్యక్తిగత ప్రయోజనాలకు పోకుండా, వ్యక్తిగత నా పేరు రావాలని ఆర్గనైజేషన్ పేరు కాదు, త్యాగం చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిండ్రు. ఏ స్వార్థం లేకుండా గ్యాస్ నుండి పోసుకొని వచ్చి శ్రీకాంతాచారి నా తెలంగాణ తెలంగాణ మాట్లాడిండు తప్ప ఏం మాట్లాడలే. అసంటి నిస్వార్థమైనటువంటి అమరులకు ఆకాంక్ష నెరవేర్చడం కొరకు చిన్న అంశాలను పక్కకు పెడదాం. మన సొంత పేర్లను, నాకే పేరు రావాలి, నాకే నా ఆర్గనైజేషన్ పేరు రావాలి అనేటువంటి స్వార్థాలను పక్కకు పెడదాం. కలిసి పనిచేద్దాం. సీనియర్ నాయకులు మన రామరెడ్డి గారు ఉన్నారు, మన సీనియర్ నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. వారు తెలుసు ఏమేమి చేయాలో తెలుసు. వారి ఆలోచనలు తీసుకుందాం. కలిసి మంత్రుల దగ్గరికి ఎవరి దుకాణం పట్టుకుని పోయినట్టు ఎవరి స్వార్థాలకు పోతే అది నష్టం చేసేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకొని, ఎందుకంటే తినే టైం ఎన్ని రోజులు దిక్కు లేకుండా ఉన్నాం, ఆధారం లేకుంటున్నాం, పిలిచే వాళ్ళు లేరు, వేదిక లేదు, చర్చించుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు మనందరి పోరాటం, మనందరి ఐక్యత ఒక వేదిక ప్రారంభమైంది. ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి, సానుకూలంగా ఆలోచన చేస్తున్నప్పుడు వారికి సానుకూలమైన ఆలోచనలు చెప్పాలి. మనం విధి విధానాలు ఎట్లుండాలి, ఏది సాధ్యమైంది, ఏది అసాధ్యమైందో కూడా చర్చించే విధంగా మనం వాతావరణాన్ని కల్పించాలి. కానీ వేరే ఆలోచనలు ఉంటే కూడా మరి ప్రమాదం, మరి ఉద్యమకారులు నష్టమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరం కూడా కలిసి ఉందాం, కలిసి పనిచేసుకుందాం అని తెలియజేస్తూ, తప్పకుండా మా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఉన్నటువంటి మా 33 జిల్లాల కమిటీలు కూడా తప్పకుండా ఏదైతే మన జేఏసీ కోదండరామ నాయకత్వంలో, మా రామన్న నాయకత్వంలో ఏది నిర్ణయించినా మిగతా సంఘాలన్నీ కలిసి, ఎవరి ఎజెండా వద్దండి, మా అందరి ఎజెండా చివరి ఉద్యమకారుని వరకు న్యాయం జరిగేంత వరకు, వారి ఆత్మగౌరవం నిలబడేంత వరకు కూడా కలిసి ఉంటామని కూడా తెలియజేస్తూ, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా తప్పకుండా కలిసి చర్చించుకొని ముందుకు సాగుదాం. తప్పకుండా మా మద్దతు మీతో కలిసి ఉంటుందని కూడా తెలియజేస్తూ, మరొకసారి మన ప్రెస్ మిత్రులకు, వివిధ సంఘాల నాయకులందరికీ కూడా మా ఉద్యమకారుల ఫోరం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ ఉద్యమ నమస్కారాలతో ముగిస్తున్నా. థ్యాంక్ యూ.